గుమ్మడికాయ వచ్చి కాస్ట్ వచ్చి ₹1 అండి. అంటే గుమ్మడికాయ ఊరికి ఎవరు ఇవ్వకూడదంట కదా, అందుకే నాకు ఇచ్చి ₹1 తీసుకున్నారు. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి, సూపర్గా అయింది. కొంచెం గ్రేవీగా అసలు ఎంత బాగుందో చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసింది ఈ గుమ్మడికాయ ఇగురండి. ఇది కొంచెం పచ్చి గుమ్మడికాయ కదా, ఇది పులుసు కంటే ఇగురుగానే బాగుంటుంది అనమాట. ఈ గుమ్మడికాయ వచ్చి కాస్ట్ వచ్చి ₹1 అండి. అంటే గుమ్మడికాయ ఊరికి ఎవరు ఇవ్వకూడదంట కదా, అందుకే నాకు ఇచ్చి ₹1 తీసుకున్నారు. గుమ్మడికాయ అయితే చాలా పుష్టిగా ఉందండి. ఈరోజు మనం ఈ గుమ్మడికాయతో ఇగురైతే చేసుకుందాము. గుమ్మడికాయ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి కదండి మనకి. వంట చేస్తూ దాని ఉపయోగాలు ఏంటి అనేది మాట్లాడేసుకుందాం. ఇప్పుడైతే మనం ఈ గుమ్మడికాయలో ఒక హాఫ్ మాత్రమే తీసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఒక 3 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టాను. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి ఒక 5 సన్నగా తరిగి పెట్టాను. ధనియాలు, జీలకర్ర, కొంచెం లవంగ మొగ్గలు అవి వేసి చెక్క వేసి, కొద్ది గరం మసాలా అండి. ఇది పసుపు అనమాట, ఒక 1 స్పూన్ పసుపు, సరిపడినంత సాల్టు, ఆవాలు, 3 ఎండుమిర్చి, కొంచెం 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం అండి. ఇంగువ అవసరమైతే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఇంగువ యాడ్ చేయట్లా. బెల్లం అండి, ఒక 100 గ్రాముల వరకు బెల్లం వేసాను. ఈ గుమ్మడికాయతో పాటు గుమ్మడి గింజలు కూడా ఈ మధ్య బాగా వాడుతున్నారండి. ఎందుకు అంటే గుమ్మడి గింజల వలన చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. డయాబెటీస్ని తగ్గించుద్ది, అలాగే ఇంకా గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుందంటండి. చూసారు కదండి, చక్కగా పచ్చిగానే ఉంది. ఇది ఇగురికి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ గుమ్మడికాయలో మనం ఇదంతా కూడా గింజలు అవంతా తీసేసి నీట్గా కట్ చేసేద్దామండి. ఇలా గింజలు తీసేయచ్చు, లేదంటే ఇంక ఈ విధంగా కూడా ఈ గణుపు దగ్గర నుంచి ఇలా కట్ చేసేసి ఇలా కూడా తీయొచ్చండి. గుమ్మడి గింజల్లో ఉండే మెగ్నీషియం రక్తపోటును కూడా నియంత్రిస్తుంది, గుండె జబ్బులను అయితే అరికడుతుందండి. గుమ్మడి గింజలు తీసుకున్నట్టయితే నిద్ర లేమిని కూడా తగ్గిస్తుంది. చూసారు కదండి, గుమ్మడికాయను అయితే మనం ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాము. సైజు నేను చూడండి ఇలా తీసుకున్నాను. మీకు కావాల్సినట్టయితే కొంచెం బిగ్ సైజు కానీ కొంచెం చిన్న సైజు కూడా ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇవైతే ఒక 1/2 కిలో వరకు తీసుకున్నానండి. ఇప్పుడు మనం గుమ్మడికాయ కర్రీ అయితే చేసేద్దామండి. ఈ గుమ్మడికాయలో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుందండి, అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల తరచూ గుమ్మడికాయ తీసుకున్నట్టయితే మన కంటికి చాలా మంచిదండి. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి త్వరగా జబ్బులు అనేది రాదనమాట. తరచూ అయితే గుమ్మడికాయ వారంలో ఒకసారి కానీ నెలకు 2 సార్లు కానీ తీసుకోవడం చాలా మంచిది. వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టానండి. కొంచెం వెడల్పు గిన్నె అయితే బాగుంటుంది అనమాట. గుమ్మడి గింజలు తరచూ తీసుకోవటం వలనండి క్యాన్సర్ను కూడా రాకుండా చేస్తుందంట. ఇప్పుడు మనం కుక్కర్ గిన్నె పెట్టేసి 100 గ్రాముల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అండి, కొంచెం కరివేపాకు ఒక 2 కొంచెం వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అండి, ఉల్లిపాయ సన్నగా తరిగినట్టయితే త్వరగా మగ్గుతుందండి. ఇప్పుడు మనం దీనిలో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనిచ్చేద్దామండి. గుమ్మడికాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ కూడా బాగా జరుగుద్ది. వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అండి. గుమ్మడికాయలో ఐరన్ ఎక్కువ ఉంటుందండి. గుమ్మడికాయ తరచూ తీసుకోవడం వలన ఐరన్ లోపం అనేది ఉండదు. గుమ్మడి గింజల్లో ప్రోటీను, విటమిన్స్, ఖనిజ లవణాలు కూడా ఎక్కువ ఉంటాయండి. దానివలన
హెల్త్కి చాలా మంచిది. మూత్రపిండాలు అనేది క్లీన్ చేస్తుంది అనమాట. గుమ్మడి గింజలు ఇప్పుడు ఆహారంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా వరకు చేర్చుకుంటున్నారండి. ఉల్లిపాయ అయితే మగ్గిపోయిందండి, ముక్కలు యాడ్ చేసేద్దాం. కొంచెం ఖాళీగా ఉన్న గిన్నె తీసుకుంటే ఈ విధంగా కలుపుకోవడానికి బాగుంటుందండి. చూడండి, ఇదైతే చక్కగా మనకి గుమ్మడికాయ ముక్కలు మరీ పండినవి కాదు, మరీ పచ్చిగా ఉన్నవి కాదండి, కరెక్ట్గా సరిపడగా ఉన్నాయి ఇగురికి. చూసారు కదా, ఇదంతా కూడా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ మగ్గనిచ్చేద్దాము. ఈ విధంగా మగ్గేటప్పుడు గుమ్మడికాయ ముక్కలో నీరు ఉంది కదండి, అదంతా కూడా నీరు దిగి ఈ విధంగా గ్రేవీగా వచ్చింది. ముక్కను చూసినట్టయితే చూడండి, చక్కగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు మనం దీనిలో పచ్చిమిర్చి, కారం సరిపడినంత అండి, మనం తినగలిగినంత. నేనైతే ఇక్కడ 1 స్పూన్ వరకు వేసాను. కారం ఇంకా కొంచెం తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి. ఇక్కడ గరం మసాలా కూడా యాడ్ చేశాను. ధనియాలు, జీలకర్ర, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, 2 యాలకులు వేసి పొడి చేసి పెట్టానండి. కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేశాను. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుని ఇక్కడ బెల్లం కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఈ బెల్లం కూడా యాడ్ చేసి ఇదంతా ఒకసారి కలుపుకుంటే బెల్లంలో కూడా కొంచెం వాటర్ అనేది దిగుతుంది కదండి, ఈ కర్రీకి బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఉప్పు, కారము, మసాలా ఇవంతా కూడా ముక్కలకు పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీ కర్రీ అండి. ఇది వేడివేడి రైస్లోకి బాగుంటుంది, చపాతీ, రోటీ అన్నిట్లోకి బాగుంటుందండి. ఈ గుమ్మడికాయలో కానీ గుమ్మడి గింజల్లో కానీ గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుందండి, అది హార్ట్కి చాలా మంచిదనమాట. ఫైనల్గా అయితే కర్రీ అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర మళ్ళీ యాడ్ చేసేసి ఇంకా డిష్ అవుట్ చేసేస్తున్నానండి. ఇంకా రైస్లోకి తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. చెప్పాను కదండి, రైస్, రోటీ, చపాతీలోకి దేనిలోకైనా బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.